ఇందులో ఎంత బిగ్గెస్ట్ సపోర్ట్ మీరు అందించినందు. అండ్ శ్రీధర్ అని ఒక ఫస్ట్ టైం లిరిసిస్ట్ అబ్బాయి. ఇప్పటివరకు ఎప్పుడు పాటలు రాయలేదు సినిమాకి. అండ్ మొట్టమొదటిసారి మా సినిమాలో పాట రాయడం, అండ్ ఆ పాట ఉదిత్ నారాయణ గారు పాడారు. సూపర్ హిట్ అయింది 'లేలే' పాట. సో అంత బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చినందుకు శ్రీధర్కి కూడా థ్యాంక్ యూ. రాకేంద్ర మౌలి గారు, నీలకంఠ్ గారు అబ్బాయి రాకేంద్ర మౌలి గారు 2 పాటలు రాశారు మా సినిమాలో. అండ్ 2 ఎంత బ్యూటిఫుల్గా సెన్సేషన్ అయ్యాయో మీ అందరూ చూశారు. ఓడియమ్మ అనే సాంగ్ ఇప్పటివరకు మేము బయట రిలీజ్ చేయలేదు. ఆ సాంగ్లో చాలా కథ ఉంది. మా శశి గారికి ఫేవరెట్ సాంగ్ అది. ఎప్పుడైనా సార్ ఆ సాంగ్ వదిలేస్తున్నాం కదా, ఆ సాంగ్ వదిలేస్తున్నాం కదా, సార్ ఇంక ఇప్పుడు వదిలేస్తున్నాం సార్ ఆ పాట. ఐ థింక్ ఫుల్ ఆన్ ఎనర్జీతో ఒక మంచి ఫ్రస్ట్రేషన్ సాంగ్ రాకేంద్ర మౌలి గారు రాశారు. అండ్ సింగర్ సుదీత్ నారాయణ గారికి, సిద్ శ్రీరామ్ గారికి, రఘు గారికి, లక్ష్మి గారికి, మీ ఎదురింట్లో వాళ్ళు ఇంకెవరికైనా ఈరోజు టికెట్ కొనే వాళ్ళకి ఓకే అమ్మా. సరే అయితే ఇంకా మిగతా విషయాలన్నీ మేము 70mm స్క్రీన్ మీద చూపిస్తాము. అండ్ తప్పకుండా రండి, మళ్ళీ ప్రామిస్ చేసి చెప్తున్నాము. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీ ఫేస్ మీద స్మైల్ గ్యారంటీ. ఈ సమ్మర్లో సరదాగా నవ్వుకుందాం, ఓ మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అనుకునే ప్రతి కుటుంబం మా సినిమాకి రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఫుల్ లెంత్ లాఫ్టర్ మూవీని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్ అందరి తరఫున మీ టీం అందరికి లవ్ యూ బచ్చే. నా స్పీచ్ అంత ఉండదు మా సినిమా, ఇంకొంచెం షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. ఓకే, మీరు ఒక ప్రామిస్ చేయాలి, ఇలా రండి. ఒట్టేసి ఒక మాట లేదు, అక్కడ ప్రామిస్ చేసి అది నెరవేర్చారు కదా ఆవిడికి, ఇక్కడ కూడా ఒక ప్రామిస్ చేయాలి. ఇలా ప్రామిస్ చేశాను నేను. అది కాదు, అక్కడ 60 మందికి పెళ్లి చేశారు. సో ఈ సంవత్సరంలో శుభవార్త చెప్తానని. షేక్ హ్యాండ్ కాదు కాదు కాదు, సినిమాలో 60 మందికి పెళ్లి చేసేసారు కదా సక్సెస్ఫుల్ గా. సో ఈ సంవత్సరంలో ప్రదీప్ అనే నేను ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నా పెళ్లికి సంబంధించి, మీ పెళ్లి నాది కాదు, మరో సినిమాతో తప్పకుండా వస్తాను. ఓహో చెప్పట్లేదా ఈ సంవత్సరం కూడా? ఏంటండి ఈ సంవత్సరం కూడా గుడ్ న్యూస్ చెప్పట్లేదు? కార్డు ప్రింట్ అవ్వగానే ఫస్ట్ నాకే పంపిస్తాను. ఓకే సారీ, మా వాళ్ళ ఎనర్జీలో మేము ఇలా అయ్యాం. బట్ థ్యాంక్ యూ మీడియా ఇంత చక్కగా సపోర్ట్ చేయడం అండ్ ఒక సినిమా గురించి ఇలా మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఐ థింక్ ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక యంగ్ టీమ్కి వి ఆల్ కో ఎగ్జిస్ట్, ఒక ఇండస్ట్రీలో కో ఎగ్జిస్ట్ అవుతాం. ఆ నమ్మకంతో అరే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా మంచి సినిమాలు వస్తాయి, లేకపోతే చాలా కష్టపడ్డారా, ఒక మంచి సరదా సినిమా తీశారు, తిట్టుకునేంత ఏం లేదు ఇందులో, ఈ సినిమాలో తప్పేం చేయలేదు వీళ్ళు, మొదటి ప్రయత్నమే ఇంత చక్కగా ఇంత ఆహ్లాదకరంగా వచ్చింది అని నమ్మారు. అండ్ నమ్మి అంతే చక్కగా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఇంతకుముందు జరిగిందో లేదో తెలీదు. మీడియా పర్సనాలిటీసు, జర్నలిస్టులు, రివ్యూస్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, ఫోన్ చేసి ఇది ఇలా నచ్చింది, ఇంత బాగుంది, మా ఫ్యామిలీతో మేము మళ్ళీ వెళ్తున్నాము, మా మదర్ని తీసుకెళ్తాము అని ఇలా చెప్తే ఐ థింక్ ఒక ప్రొఫెషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంటారు, బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది, అలా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారని అనుకునేవాడిని ఎన్ని రోజులు. బట్ బ్యూటిఫుల్ హార్ట్స్, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఈ సినిమాతో మీరు అందరూ చూపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయ్యారు మీరు మాకు అండ్ ఒక అద్భుతమైన రివ్యూస్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. చాలా హ్యాపీ మీతో ఇంటరాక్ట్ అయిన ప్రతి మూమెంట్ నేను చాలా హ్యాపీ. సో ఈరోజు అంటే మేము మాట్లాడే ముందు ఆర్ మేము మాట్లాడేస్తాం, మా సైడ్ నుంచి మేమే చెప్తున్నాము. చూసిన వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాం వాళ్ళ ఒపీనియన్ కూడా, ఎందుకంటే మీడియా పర్సనాలిటీస్ చాలామంది చూశారు ఈ సినిమా. వాళ్ళ మాటలో మా వాళ్ళందరూ కూడా వినాలి, ఏం జరిగిందని ప్రేక్షకులు కూడా వినాలని కోరుకుంటున్నా. ముందుగా మా సీనియర్ జర్నలిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు, మా యూట్యూబర్స్, మా యంగ్ యాంకర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో ఒక్కొక్క రండి, అక్కడ సైడ్ కెమెరా లేదు, ఇలా రండి, స్టేజ్ మీదకి రండి సార్. ప్రతి వాడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసి